హాయ్ హలో బాగున్నారా అందరూ? ఈరోజు నేను మీకు మునగాకు ఇంకా పండుమిర్చి పచ్చడి చేసి చూపిస్తానండి. మా గార్డెన్లో మునగాకు ఇంకా మా చెట్లకి కాసినటువంటి పండుమిరపకాయలు. ముందుగా నూనె వేడెక్కాక బాండీలో ముక్కలుగా చేసుకున్నటువంటి పండుమిరపకాయలు, కొద్దిగా చింతపండు, అలాగే 3 టమాటోలు వేసి మగ్గించుకోవాలి. ఇవి బాగా మగ్గినప్పుడు మనం ఇందులోనే కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇంకా మగ్గాలన్నమాట. వెల్లుల్లిపాయల తర్వాత మనం శుభ్రంగా కడిగి ఉంచుకున్నటువంటి మునగాకు ఇవి కూడా వేసి మొత్తం మగ్గే వరకు మూత పెట్టి వేయించుకోవాలి. తర్వాత మనం మీకు వీలు కుదిరితే రోట్లో లేకపోతే మిక్సీలో వేసుకొని పచ్చడి చేసుకోవాలి. ఇవి తీసి మిక్సీ గిన్నెలో వేసుకున్నాను నేను. తర్వాత దీనిలో కొద్దిగా జీలకర్ర ఇంకా ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు పోపుకి ఆవాలు, జీలకర్ర, అలాగే దంచినటువంటి వెల్లుల్లి, కొద్దిగా ఇంగువ, ఇంకా కరివేపాకు ఇవన్నీ వేసి బాగా వేయించుకొని మనం మిక్సీ వేసుకున్నటువంటి ఆ పచ్చడిలో ఈ తాలింపుని వేసుకోవాలి. అంతేనండి. సూపర్ టేస్టీ అండ్ హెల్దీ పండుమిరపకాయలు మునగాకు పచ్చడి రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో? టేస్ట్ అయితే అద్దరిపోతుంది. వేడివేడి అన్నంలో పచ్చడి కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.